అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పూర్ణిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. ఈసారి ఫిబ్రవరి 24, 2024న మాఘ పౌర్ణమి వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పుణ్య నదుల్లో స్నానం చేయడం, దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పౌర్ణమి రోజున రవి పుష్యయోగంతో పాటు ఇంకా ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగంలో రాముడు కూడా జన్మించాడని, అందుకే ఈ నక్షత్రానికి మతపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. మాఘ పూర్ణిమ వ్రతం కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉంటాడు. తనకు పిల్లలు ఉండరు. ఓ రోజు తన భాగస్వామి నగరంలో బిచ్చం కోసం వెళ్ళింది. అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఆ సమయంలో తనకు కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని కొందరు చెబుతారు. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దీంతో వారికి ఆ తల్లి సంతానం కలుగుతుందని వరం ఇస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణిమ వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పింది. ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమాసే నమః అనే మంత్రాన్ని జపించాలి. మా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.